జై శ్రీకృష్ణ. శ్రీమద్ భగవద్గీత 2వ అధ్యాయం 53 నుండి 57 శ్లోకాలు. శృతి విప్రతిపన్నాతే యదా స్థాస్యతి నిశ్చలా సమాధావచలా బుద్ధిః తదా యోగమవాప్స్యసి. అర్జున, వేదాలలో అనేక రకాల సాధకుల కోసం అనేక రకాల సాధనా మార్గాలు బోధింపబడి ఉంటాయి. వాటి వల్ల నీ మనస్సు ఊగిసలాడుతూ ఉంటుంది. కానీ కర్మయోగ సాధనతో నీ మనస్సులో ఉన్న సందేహాలన్నీ తొలగిపోయి నీ సాధనా మార్గమేదో నీకు నిశ్చయమవుతుంది. అప్పుడు నీ బుద్ధి పరమాత్మలో దృఢంగా లగ్నమైపోతుంది. అప్పుడు నీకు జ్ఞానానుభవం దానంతట అదే లభిస్తుంది. ఇది నిర్వికల్ప సమాధి. అర్జున ఉవాచ స్థితప్రజ్ఞస్య కా భాషా సమాధిస్థస్య కేశవ స్థితధీః కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం. ఓ శ్రీకృష్ణ, నువ్వు చెప్పిన విధంగా ఆత్మయందు దృష్టిని లగ్నం చేసుకుని జ్ఞానయోగ సిద్ధిని అందుకున్న స్థితప్రజ్ఞుణ్ణి గుర్తించే విధానమేమిటి? అలాంటి వాడు ఇతరులు పలకరిస్తే బదులు చెప్పే రీతి ఏమిటి? తనే స్వయంగా మాట్లాడవలసి వస్తే మాట్లాడే పద్ధతి ఏమిటి? అతడు కూర్చున్నా, నుంచున్నా, నడిచినా ఏమైనా తేడా ఉంటుందా? మనలాగానే ఉంటుందా? శ్రీభగవానువాచ ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థమనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే. ఓ అర్జున, సాధకుడు ఎప్పుడైతే బాహ్య లాభాపేక్ష లేనివాడై తనలో తనే తనతో తనే తృప్తి పొందుతూ ఉంటాడో, అలాంటి తృప్తి వల్ల మనస్సులోని ఇతర కోరికలన్నింటికీ అప్రయత్నంగా విడిచివేయగలుగుతాడో అప్పుడు అలాంటి యోగిని స్థితప్రజ్ఞుడు అని పెద్దలు అంటారు. దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః వీతరాగభయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే. అర్జున, స్థితప్రజ్ఞుని గుర్తించటానికి మరో 4 లక్షణాలు చెబుతాను. 1. రకరకాల కష్టాలు వచ్చి మీద పడినా కూడా అతడు డీలా పడిపోడు. 2. అతడు సుఖాలను కోరుకోడు. అవి వచ్చి మీద పడినా కూడా ఆసక్తి చూపించడు. 3. అతడికి దేని మీద అత్యాసక్తి కానీ, దేనివల్ల భయం కానీ, ఎవరి మీద కోపం కానీ ఉండవు. 4. అతడి మనస్సు నిత్యము పరతత్వాన్ని మననం చేస్తూ ఉంటుంది. ఈ లక్షణాలను బట్టి ఆ వ్యక్తి స్థితప్రజ్ఞుడు అని మనం గుర్తుపట్టవచ్చు. యస్సర్వత్రానభిస్నేహః తత్తత్ప్రాప్య శుభాశుభం నాభినందతి నద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. అర్జున, తత్వమనన శీలులైన కొందరు యోగులకు కష్టసుఖాలు తెలుస్తూనే ఉంటాయి, కానీ వారికి దేని మీద ఆసక్తి ఉండదు. అలాంటి వాడికి దైవవశాన శుభం వచ్చి మీద పడితే దానికి అతడు సంతోషించడు. దాన్ని మెచ్చుకొని ఇలాంటివి ఇంకా ఇంకా రావాలి అనుకోడు. అలాగే అశుభం వచ్చి మీద పడితే దాన్ని ద్వేషించి ఇది పోవాలి అనుకోడు. అంటే కష్టసుఖాలు అనుభవిస్తూనే ఉంటాడు, కానీ నిర్వికారంగా ఉంటాడు. అలాంటి వాడే స్థితప్రజ్ఞుడు.